న్యూస్ తెలంగాణకి స్వాగతం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో గులాబీ జెండాను ఎగరవేసిన అనంతరం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హరీష్ అన్న గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. ఈనాటి రాజరంపల్లి గ్రామంలో జెండావిష్కరణ, అలాగే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకై ఇచ్చేసినటువంటి మన మండల నాయకులు, పార్టీ అధ్యక్షులు జగనన్న గారికి, అలాగే మా స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ శ్రీ గాజుల మల్లేశన్న గారికి, అలాగే మా గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు రేళ్ల కృష్ణ, అలాగే మాజీ అధ్యక్షులు బొంగాన్ సురేష్, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరికి, మహిళా మనులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూసినట్లయితే గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ గవర్నమెంటు అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు అది 100% ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎక్కడ చూసినా ఒక విలేజే కాదు, రాష్ట్రం అంతటా ఎక్కడన్నా చూడు ఎవ్వరన్నా కదిలి అది మోసపూరితమైనది, అది పబ్లిక్ నచ్చే గవర్నమెంట్ కాదు. తప్పుడు ప్రకటనలు, పథకాల పేర్లు చెప్పి ఫెయిల్ అయింది గవర్నమెంట్. కాబట్టి మనకు పూర్వ వైభవం రావాలి అంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అయితేనేమి, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కలిసిమెలిసి మన కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు రాబోయే రోజులలో ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, జడ్పీటీసీ అయితేనేమి, మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న ఏదైతే ఆదేశిస్తే మనం అందరం గ్రామంలో ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండి మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం రాబోయే రోజులలో పూర్వ వైభవాన్ని పొందగలుగుతామని తెలియజేసుకుంటున్నాను. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై ఈశ్వరన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు గ్రామానికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామం తిరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు మన రాజరంపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు మండల అధ్యక్షులు జగన్ గారి ఆధ్వర్యం లోపల, అలాగే రామారావు అడ్వకేట్ గారు, మరియు జానీ గారు, అలాగే భాస్కర్ గారు, తర్వాత సర్పంచ్ నారాయణ గారు, వెంకటేష్ గారు, మా రాజరంపల్లి గ్రామ కార్యకర్త సోదరులు, వీరందరూ పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అతి తక్కువ సమయం లోపల తొందరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, తర్వాత సింగిల్ విండో చైర్మన్లు కానీ, ఏది వచ్చినా కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశం మీదకి వెళ్ళి గ్రామాన కార్యకర్తలను మోటివేషన్ చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి
6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఒక ఫ్రీ బస్సు తప్ప వేరే ఏది కూడా 100% అమలు కాలే. జస్ట్ 40% కొన్ని అయినాయి, అసలు మొదలే పెట్టినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి జనం వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టే అవకాశం జనం చూస్తున్నారు. కాకపోతే మనం పోయి వాళ్ళకు జస్ట్ అట్లా కలిస్తే సరిపోతుంది. జనం వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం చేతిలో కనబడుతుంది. ఎవరు ఏం చెప్తారు, ఎవరేం మాయమాటలు చెప్తారు, ఎవరేం ఇస్తారు అని చెప్పి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ క్రమం లోపల ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చెప్పిన మాటలు ఫ్రీ బస్ అని ఇచ్చారు, కానీ మహిళలే చికెలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి వాళ్ళే అంటారు, నువ్వు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినావు, నువ్వు మేము అడిగినావా, అడగకముందే ఇచ్చిన దానికి ఏంది, మాకు కొట్లాటేంది, కథ ఏంది, మేము ఇన్ని రోజులు పోలేదు అట్లే పోదాం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. తర్వాత రైతులకు రుణమాఫీ అనేది ఒక 60-70% మాత్రమే, ఇంకా 30% ఇక రానుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతారు, వాళ్ళు మన్నెత్తిపోతారు. ఇంకా మాకు మళ్ళీ బ్యాంకులో కట్టిన పైసలు కూడా మాకు తిరిగి వస్తలేవు అనే ఉద్దేశంతో చేస్తారు. అలాగే ఈ 2500 ఏదైతుందో ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి మాట తప్పారు. అట్లా కాకుండా తర్వాత షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ వాటితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇంతవరకు తులం బంగారం కాదు కదా ఏమి ఇయ్యలేని పరిస్థితి మనకు కనబడ్డది. కాబట్టి ఈ కేసీఆర్ కిట్ అని చెప్పి పాపం మహిళలు ప్రసవిస్తే వాళ్ళు సంతోషంగా ఇంటికి పోదురు. దాన్ని కుట్రపూరితంగా దాన్ని తీసేసి, సరే తీసేది కానీ నీ పేరు పెట్టుకోయినా మంచిది, నువ్వు అది ఇస్తలేవు కదా, ప్రతి ఒక్కరు అదే ఆలోచన చేస్తారు. కాబట్టి ఎక్కడ చూసినా కానీ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిండే తప్ప ఆచరణలకు అమల్లో చూస్తే ఇక్కడ కనబడలేదు. ప్రజల్లో ప్రతి ఒక్కరికి అదే ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో మన ఈ స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా అందరం పనిచేసి మనం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీ కానీ బీఆర్ఎస్ పార్టీ కలెక్షన్ చేసుకుంటారని చెప్పి ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ అండగా మేము ఉన్నాం. మీరు ఖచ్చితంగా పనిచేయండి, మీ వెనుక మేము ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామాన తిరిగి అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పి ముగిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు జగన్ గారి ఆధ్వర్యంలో మా మండల నాయకులు పెద్దలు గాజుల మల్లేశం గారు వారందరి ఆధ్వర్యంలో గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కొరకు, మా కార్యకర్తలను సమన్వయం చేయడం కొరకు పార్టీ జెండాల ఆవిష్కరణ చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు వచ్చినటువంటి వ్యతిరేకతను ఎండగడుతూ రానున్న స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సింగిల్ విండో కానీ వార్డు మెంబర్స్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవడం కొరకు మా కార్యకర్తలు మేము అంత ప్రయత్నం చేస్తున్నాము. పెద్దలు ఈశ్వరన్న గారు చెప్పినట్టుగానే ఈ నియోజకవర్గంలోని ఈ మండలంలో దాదాపు అన్ని ఎంపీటీసీ అన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడానికి కార్యకర్తలను సమన్వయం చేస్తూ మేము గ్రామాన పార్టీ బలోపేతం కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మా కార్యకర్తలకు, మా గ్రామ ప్రజలకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్నటువంటి ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలి. గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వానికి మనం అంతా మద్దతు తెలియజేస్తూ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజనంపల్లె కానీ ఎండపల్లి మండలం కానీ అన్ని విధాలు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, సీసీ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైనా ఏ అభివృద్ధి జరిగిందన్నా కూడా పెద్దలు ఈశ్వరన్న గారు బీఆర్ఎస్ పార్టీ గతంలోనే అభివృద్ధి జరిగింది కనుక మళ్ళొకసారి మన పార్టీని అధికారంలో తీసుకురావడానికి మనం అంతా శాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేస్తూ జై తెలంగాణ. 20 నిమిషాల్లో మనం మీటింగ్ కంప్లీట్ అవుతుంది. 5 నిమిషాలు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఎండపల్లి మండలం రాజరంపల్లి చౌరస్తాలో ఈరోజు జెండా ఎగురవేసి రాజరంపల్లె భారత పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు ఎండపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో జెండాను రెపరెపలాడించి ఇల్లుకు తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో కేసీఆర్ గారు చేసిన పనులు, మన ఈశ్వరన్న గారు చేసిన పనులు అన్నింటినీ వివరిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్ వరకు, ఎంపీటీసీ వరకు, జెడ్పీటీసీ వరకు ఎన్నికలు ఏ వచ్చినా సరే రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి
మా సార్ చేసిన అభివృద్ధి పథకాలను మా సార్ చేసిన పనులన్నింటినీ తెలియజేయడం జరుగుతుంది. అందుకని రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటారు. మా కార్యకర్తలను కూడా మా నాయకులను కూడా సమన్వయంతో అందరం కలిసికట్టుగా రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము కలిసి ఐక్యంగా పోరాడి బీఆర్ఎస్ పార్టీ జెండాను ప్రతి గ్రామంలో రెపరెపలాడించే విధంగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం.